యువగలం గాని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు గాని ఎవరు కూడా వాస్తవాలు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఎట్లా మోసం చేశాడో కడియం శ్రీరెడ్డి గారు కూడా అట్నే మోసగాడు. ఇద్దరు మోసగాళ్లే, ఇద్దరు నాయంబర్ తిరిగిన వాళ్ళే. రాజయ్య గారు వచ్చి మా జఫర్గఢ్ మండలంలో పోతానే ల్యాండ్స్ 6 లక్షలు ఇస్తే ఏం తప్పిపోతుందంటే నేను కేసీఆర్ గారి దగ్గర పోయి 10 లక్షలు చేసిన ఎకరానప్పుడు. లేకపోతున్నామని వాళ్ళు అంటున్నారు. అనంగా నీళ్లు వదిలిపెడతారు, మళ్ళా ఒక 5-6 రోజులు పట్టే నీళ్లు ఆగిపోతాయి. కానీ భగవంతుడి దయ వల్ల వర్షాలు పడటమే ఆయనతో నీళ్లు వచ్చాయి. కానీ 3 సంవత్సరాల కింద టెండర్ ఇచ్చారు. దేవాద్ర ఉప్పుగల్లు రిజర్వాయర్ కొంత, చెన్నూరు రిజర్వాయర్ కొంత, పాలకుర్తి రిజర్వాయర్ కొంత, దాదాపు అది 300 కోట్ల పని రాజశేఖర రెడ్డి పీరియడ్లో టెండర్ ఇచ్చారు. దాదాపు 17 ఏళ్ల కింద 18 ఏళ్ల కింద ఇచ్చారు. దాని రేట్స్ ఆ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసిపోయారు. నేను నోటీసులు ఇచ్చి కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసి ఈ టెండర్ పెట్టాం. అప్పుడు ఒక 50-60 కోట్లు పెరిగినాయి కొత్త రేట్ల ప్రకారం. 350 కోట్లకి టెండర్ విడిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు 50 కోట్లు ఎట్లా పెంచారు, రేట్లు పెంచాం. ఆ కాంట్రాక్టర్ చేయలేదు కాబట్టి పెంచి దాదాపు 70% పనులైనవి, ల్యాండ్ ఎక్విజిషన్ అయినాయి, పనులు మొదలైనవి. పూర్తయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు 2 ఏళ్ల బట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిల్లులు ఇస్తలేరు. వాళ్ళ బిల్లులు ఇయ్యక ఆగమాగం చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయింది, కాంట్రాక్టర్లు చేసిన సిద్ధంగా ఉన్నారు. మా బిల్లులు వస్తలేవు, ఏమన్నంటే వర్షాన్ని ఆపుతాను అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని 1000 కోట్లకు పెంచారు. 300 కోట్ల వరకును 2 ఏళ్ల కింద పిలిచిన దాన్ని 1000 కోట్లకు పెంచి ఇప్పుడు ఎవరి స్వార్థం కోసం ఈ పని చేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లు చేయనని అన్నారా? కాంట్రాక్టర్లు చేస్తుంటే కూడా దాన్ని 1000 కోట్లకు పెంచి ఎవరి లబ్ధి కోసం దీన్ని చేశారనేది కూడా నేను డిమాండ్ చేస్తున్నా. అయినా పాత వర్క్స్ చేయక ఇన్ని రోజులు పెండింగ్ పెట్టారు. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర రాయపర్తి మండలం, వర్ధనకోట మండలం, ఐలోన్ మండలం, అటు పోతే కొడకన్ల మండలం, అదే తిరిగా పెద్దక్కడ కూడా గన్పూరు, జఫ్రాగడ్డ మండలం అన్ని కూడా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు తినండి. సిగ్గు లేకుండా మళ్ళా నీతో చెప్పే ప్రయత్నం చేయకుండా. మీరు అవినీతి కోసం పోయినరో, ఏ పార్టీలు చేరిందో ఎందుకో తెలియదు, కానీ ఇప్పటికైనా పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించే ఏర్పాటు చేయాలి. ఓ పక్కన ఎరువుల కోసం కొట్టాడుతుంటే తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి గారు ఎరువులు ఉన్నాయని అంటున్నారు. సిగ్గు లేదు. ఎరువుల కోసం మహిళలు కొట్లాడుకుంటారు, తన్నుకుంటున్నారు. మేము 6 నెలల ముందే గతంలో మేము ఢిల్లీ పోయి బస్తాలు తీసుకుని వ్యాగన్లో పంపించి 6 నెలల ముందు స్టాక్ పెట్టారు. మరి మీరు ముందు ఇది ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎరువుల కోసం రైతులు కొట్టుకుంటా అంటే ఇళ్లలో పంచాయలు అవుతున్నాయి, భూములన్నీ ఆగమాగం అవుతున్నాయి. సిగ్గు అనిపిస్తలేదు. భగవంతుడు కనకరించి నీళ్లు ఇస్తాంటే కూడా యూరియా ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేదు. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పటికైనా బుద్ధి చేసుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతులకు క్షమాపణ చెప్పి, ప్రజలకు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా సరైన రీతిలో నడవచ్చిందిగా నేను విజ్ఞప్తిస్తాను.